డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈరోజు ఏప్రిల్ 18 సాక్షి ప్రబోధాలు ఎపిసోడ్ నెంబర్ 7 ప్రారంభం కాబోతోంది. అసలు ఈ సాక్షి ప్రబోధాలు అనే కార్యక్రమం మనం ఎందుకు చేపట్టవలసి వచ్చింది అనే ఉపోద్ఘాతాన్ని నా మొట్టమొదటి ఎపిసోడ్లో పూర్తిగా వివరించడం జరిగింది. ఇంకా చూడని వాళ్ళు కానీ దాని గురించి తెలియని వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇవ్వబడుతుంది. దాన్ని చూసిన తరువాత ఈ సాక్షి ప్రబోధాలు కార్యక్రమాన్ని మీరు కంటిన్యూ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇక ఈ రోజున ఏప్రిల్ 18 సాక్షిలో వచ్చిన ఆనిముత్యాలు అనుకోవచ్చు, డొంక తిరుగుడు మాటలు అనుకోవచ్చు, ఏవైనా సరే వాటన్నిటినీ ఎండగట్టే కార్యక్రమం ఇదే సాక్షి ప్రబోధాలు. దాన్ని ఈ రోజున ప్రారంభిద్దాం. సాక్షిలో అసలు మెయిన్గా వచ్చిన ఒక పెద్ద మ్యాటరు మద్యం మాఫియా మూల విరాట్టు బాబే. నాడు బరి తెగింపు, నేడు దందా కొనసాగింపు. 2014-19 మధ్య యథేచ్ఛగా దోపిడీ. ఏ సమయం సందర్భం లేకుండా ఈ మ్యాటరు ఎందుకు రాశారు, ఈ మ్యాటర్ ఇంత బ్యానర్ హెడ్డింగ్లో ఎందుకు వేయవలసి వచ్చింది అని అంటే అసలు గుట్టంతా బయటపడిపోబోతుంది కాబట్టి. ఆల్రెడీ ఈ మద్యం కుంభకోణం గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ మద్యం విధానంపై ఏ రకాలుగా వ్యవహరించారనే తీరులో దాని మీద సిట్టు విచారణ కొనసాగుతుంది. రాజ్ కసిరెడ్డి విచారణకు హాజరు కాకుండా వెళ్తున్నాడు. నిన్న సిఐడిలో విచారణకు మరి సాయిరెడ్డి రావాల్సింది, ఆయన ఈరోజు వస్తానని ఇవ్వడం. దీంతో పాటుగా మరిక రాజ్ కసిరెడ్డి తండ్రిని ప్రశ్నించటం కానీ ఇత్యాది కార్యక్రమాలన్నీ సిట్టు వేగవంతంగా ముందుకెళ్తూ ఉంటే, దాంతోపాటుగా మరో పక్కన మిథున్ రెడ్డి కూడా విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితులు ఏర్పడటం. ఆయనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి మధ్యంతరంగా సుప్రీం హైకోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరించబడింది. సుప్రీంకోర్టుకు వెళ్తే ఫైనల్ హియరింగ్ వచ్చే వరకు దాన్ని మధ్యంతరంగా ఆయనకి అరెస్ట్ చేయవద్దని ఉత్తర్వులు వచ్చాయి. విచారణకు హాజరు కావమని చెప్పటం జరిగింది. విచారణకు ఈ రోజున హాజరు కావమని నోటీసు కూడా ఇచ్చారు. దాంట్లో మరి నన్ను కొడతారేమో, నా మీద చేయి చేసుకుంటారేమో అనే ఒక భయం మరి మిథున్ రెడ్డిలో ఎందుకు మొదలైందో తెలియదు. ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఇక ఈ విచారణని న్యాయవాదుల సమక్షంలోనూ అసలు ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలి అని హైకోర్టుకు వెళ్ళారు. అందులో స్వల్పంగా ఈ సీసీ కెమెరా ఉన్న చోట దీన్ని ఈ విచారణ జరిపించాలన్నట్టుగాను న్యాయవాదుల సమక్షంలో జరిపించాలి. అలాగనే న్యాయవాదులకు కూడా సూచన, వాళ్ళ విచారణలో మీరు ఏమాత్రం కలుగు చేసుకోకూడదు, ఆటంకం కలిగించకూడదు అనేది ఇచ్చారు. కానీ మరి వీడియో ఆడియో రికార్డింగ్ ఏమి ఇవ్వలేదు. ఇక ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇప్పుడు దాంట్లో ఇక చాలా లీక్లు ఇవన్నీ బయటకు వస్తుంటాయి కదా, లోపల అడిగిన ప్రశ్నల మీదట కానీ వీళ్ళు చెప్పిన సమాధానాలు కానీ. ఇక ఎక్కువగా మరి వీళ్ళు ఆరోపించినట్టుగా ఈ ఎల్లో మీడియా అనే దాంట్లో ఇక చాలా రకాలైన వార్తలు ఇంకా మొదలవుతాయని వీళ్ళు కూడా ఈ రోజున మొదలుపెట్టారు. ఇక నుంచి చూసుకుంటే నాకు తెలిసి ప్రతిరోజు ఈ మద్యం మాఫియా అనే దాని మీద ఒక ఐటమ్ బ్యానర్ వస్తూనే ఉంటుంది. అసలు ఇంతకీ వీళ్ళు ఏమంటారో ఒకసారి చూద్దాం. ఇదిగోండి, రాజ్ కసిరెడ్డి దాని మీద మొదలైంది. రెడ్ బుక్ సాక్షిగా సిట్టు బృందం బరి తెగింపు, కొడుకు అబద్ధపు సాక్ష్యం కోసం తండ్రి కిడ్నాప్, అర్ధరాత్రి తిరుపతిలో ఇంటిపైన దాడి చేసి అరాచకం, హైకోర్టును ఆశ్రయించిన కుటుంబ సభ్యులు ఈ హెవియస్ కార్పస్ పిటిషన్ వేశారు. అది ఇక వీళ్ళు దీనికి వస్తే నాడు బరి తెగింపు, నేడు దందా కొనసాగింపు. 2014-19 మధ్య యథేచ్ఛగా దోపిడీ, ఖజానాకు గండి కొట్టి అస్మదీయులకు దోచిపెట్టి 25,000 కోట్లను మించిన అక్రమాలు, తమ పార్టీకి చెందిన సన్నిహితులు డిస్టిలరీలకు అనుమతి, 5 డిస్టిలరీల నుంచి 50% పైగా మద్యం కొనుగోలు, పవర్ స్టార్ లెజెండ్ అంటూ ఊరు పేరు లేని బ్రాండ్లను తెచ్చింది చంద్రబాబే. దానికి తోడుగా ఊరూరా బెల్ట్ షాపులతో మద్యాన్ని ఏరులై పారించారు. ఎంఆర్పి ఇష్టారీతిన పెంపు, సిండికేట్ దందా 20,000 కోట్లు, చీకటి జీవోతో ఎగేసిన పన్ను ఏటా 1,300 కోట్ల పైనే. గతంలోనే సిఐడి దర్యాప్తులో పచ్చముట దందా బట్టబయలు, భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడి ఇప్పుడు హడావుడి, సిట్టు వేసి వేరంగం, తప్పులను కప్పిపుచ్చుకునేందుకు యత్నం. ఒక్క డిస్టిలరీ కూడా అనుమతి ఇవ్వని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అసలు డొంక తిరుగుడు మ్యాటర్ మొత్తం ఇక్కడే పెడతారు.
గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ఈ దిక్కుమాలిన బ్రాండ్స్ మొత్తాన్ని గతంలో చంద్రబాబు నాయుడే ఆమోదించాడు అని ఈ మెలక లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడుపులో తిన్నదరగదనమాట. ఆయన పర్మిషన్ ఇచ్చాడు, అదే బ్రాండ్ అన్నట్టుగా ఉంటుంది. కాకపోతే వీటన్నిటిని ఆ డిస్టిలరీస్ని బెదిరించి ఆక్రమించుకోవటం కానీ, అందులో వాటాలు కొనుక్కోవటం కానీ మొన్న బయటపడిపోయింది అదే కదా. ఏ బ్రాండ్లు, దిక్కుమాలిన బ్రాండ్లు ఎక్కడి నుంచి తయారై వచ్చినాయి మొత్తం గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చాడు అనే పేరు చెబుతారు కానీ మొత్తానికి మొత్తం తయారు చేసి అమ్ముకుంది. ఆ చౌకబారు మద్యం మొత్తాన్ని జనాలకు తాగిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే. గతంలో ఆ బ్రాండ్లు తయారై రావటం కానీ షాపుల నిండా ఉండటం కానీ లేదు. మరి అందుకే అసలు మద్యం విధానం మార్చి దాంట్లో ఈ రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళందరి ద్వారా ఆ ఉన్న డబ్బు మొత్తం పోగేసి అసలు 5 సంవత్సరాల పాటు ఈ షాపులు నడిస్తే దాదాపుగా 4 సంవత్సరాలు అనుకుంటాను ఈ గవర్నమెంట్ మద్యం దుకాణాలు నడిస్తే డిజిటల్ పేమెంట్ ఎందుకు తీసుకోలేదు అనే దానికి ఇంతవరకు ఎవరు సమాధానం చెప్పరు. డబ్బు క్యాష్ రూపంలో మాత్రమే అక్కడ అమ్మకాలు ఎందుకు సాగాయి అనే దాని మీద ఏం లేదు. అసలు ఇక దాంతో పాటుగా ఏపీబీసీఎల్ నుంచి ఈ షాపులకు రావాల్సింది డైరెక్ట్గా మద్యం తయారీ డిస్టిలరీస్ నుంచి వచ్చి ఇక్కడ అమ్ముడిపోయి ఆ డబ్బు పక్కదారి పట్టిపోయింది అనేది కూడా ఇప్పుడు బృందం ఒకటొకటిగా బయటకు తీస్తున్న అంశం. పర్టికులర్లీ ఈ విధంగా జరిగింది అనేది రాకపోయినా ఇదిగో ఈ పద్ధతిలో జరిగింది అనేది కనిపిస్తూ ఉంటే ఇక ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడే మొత్తం చేశాడు. ఇందాక ఏదో చెప్పారు చూడండి, పవర్ స్టారు, లెజెండ్ బ్రాండ్లు వీటన్నిటికీ ఆద్యులు వీళ్ళేనని. అట్లాంటివి మనం ఎన్నో చూసాం. మరి గతంలో 2014-19 మధ్యలో ఇంత గోల ఎప్పుడు జరగలేదు. విపరీతమైన మద్యం రేట్లు పెంచి పాడేసి అత్యంత చౌక బ్రాండ్లు మొత్తాన్ని ఏమేం పేర్లన్నీ బయటకు వచ్చినాయి, బూమ్ బీర్లన్నీ మిగతా చాలా రకాలైనవి, ప్రెసిడెంట్ మెడలు, ఇట్లాంటి వాటన్నిటికీ ఇదేమంటే ఇది గతంలో చంద్రబాబు నాయుడే అనుమతి ఇచ్చాడు. 2017లో ఈ కంపెనీకి అనుమతి ఇచ్చాడు, 2019లో ఈ కంపెనీకి అనుమతి ఇచ్చాడు, ఇలాంటి మాటలు చెబుతారు. కానీ దాన్ని ఎక్కువగా అమ్ముకుంది, క్యాష్ చేసుకుంది మాత్రం జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీయే. అందుకే ఈ రోజున ఈ విషయమై దాన్ని సిట్టు ఒకటి ఏర్పాటు చేయటం, దాని మీద జరగటం జరుగుతుంది. దీంతో పాటుగా ఏంటంటే వీళ్ళకి మొత్తం ఆద్యుడు ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ డిస్టిలరీలు మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి అనేది ఒకంత బయటకు వస్తుంటే విజయసాయి రెడ్డి తను ఆ పార్టీలోంచి బయటకు వచ్చి తర్వాత ఈ కాకినాడ సీపోర్టు ఈ విషయమై విచారణకు హాజరైనప్పుడు సిఐడి ముందు ఆయన ప్రెస్లో కూడా చెప్పాడు, ఈ మద్యం ఈ విధానంలో దీని మొత్తం ఆద్యుడు సూత్రధారి రాజకేశ్ రెడ్డి, అతను పట్టుకుంటే మొత్తం తెలిసిపోతాయి, నాకు తెలిసింది కూడా నేను మొత్తం చెబుతాను అంటే ఇప్పుడు ఆయనకు కూడా నోటీసులు ఇచ్చారు. నిన్న హాజరు కావాల్సింది హాజరు కాలేదు, ఈరోజు హాజరవుతాడనే ఈ ఒక సమాచారం అందుతోంది. దీంతో పాటుగా ఇప్పుడు ఏమేం జరిగింది అనేది మొత్తం స్ట్రీమ్ లైన్లోకి రాబోతున్న సమయంలో ఇక మళ్ళీ దొంగ అని అరిచినట్టు ఇక వీటినన్నిటినీ పెట్టి చేస్తారు. అసలు నిన్న ఇంకా అద్భుతమైన విషయం జరిగింది. టీటీడీ గోశాల దానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకొని గోశాలకి పరిశీలిద్దాం రండి అని చెప్పి ఒకళ్ళొకళ్ళగా అక్కడికి చేరుకుంటుంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒకటి చేసి దానికి అడ్డంబడి ఆపి తీరాల్సిందే కదా. అలా పడకపోతే వాళ్ళకి ఏం మనసు కురుస్తుంది. అందుకని తొడగొట్టి తోక ముడిచారు. ఇదిగోండి నిన్న ఒక పెద్ద హైడ్రామా. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నేత బోమన్ కరుణాకర్ రెడ్డిని అడ్డుకుంటున్న పోలీసులు. అతన్ని కాదు అడ్డుకుంటుంది, యాక్చువల్గా అడ్డుకుంటుంది ఆ వెనకమాల ఉన్న ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వాళ్ళని కూటమి సభ్యులు కానీ లేకపోతే సవాలు విసిరిన వాళ్ళు కానీ వాళ్ళంతటి వాళ్ళు గోశాలకు వెళ్ళారు. మీరు మంది మార్బలం చూపించకుండా మీరు వరకు రండి అని చెప్పినా కూడా వీళ్ళందరినీ వేసుకుని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, అంటే వీళ్ళకి ఏమో ఒంటరిగా వెళ్ళటానికి భయమేమో, వెనక వాళ్ళు లేకపోతే గుండెల్లో దడగా ఉంటుంది అనుకుంటారు. వాళ్ళని వేసుకొని బల ప్రదర్శన చేస్తాను నేను ఆడ అంటే వీళ్ళందరూ పోయి ఆ గోవుల్ని తొక్కి చంపేయటానిక. ఎందుకు వీళ్ళందరూ బోమన్ కరుణాకర్ రెడ్డి వెళ్తే, లేకపోతే ఇప్పుడు మరి అక్కడ ఎంపీగా ఉన్నాడు గురుమూర్తి కూడా వచ్చాడు, ఆర్కే రోజా వచ్చింది,
ఇంకా చాలామంది వచ్చారు కదా, వాళ్ళ వరకే వెళ్ళొచ్చు కదా. ఆహా కాదు, బల ప్రదర్శన చేసి తీరాలి. ఎందుకంటే ఆ ప్రదర్శన చేస్తే కానీ పోలీసులు అడ్డుకోరు. అంత ప్రదర్శన చేయబోతే కానీ పోలీసులు తిప్పి పంపించరు. దాన్ని మనం ఇలాగా తొడగొట్టారు, తోట ముడిచారు అని రాసుకోవచ్చు. సవాల్ విసిరి పరార్, గోశాలకు రావాలంటూ సవాల్ చేసి పోలీసులతో అడ్డుకున్న కూటమి నేతలు. తిరుపతిలో అర్ధరాత్రి హైడ్రామా, బోమన్ నివాసం చుట్టూ పోలీసులు. వైఎస్ఆర్సీపీ నేతల గృహ నిర్బంధం, గోశాలకు వెళ్లకుండా ఆంక్షలు. రోడ్డుపై పడుకుని నిరసన తెలిపిన బోమన, ఎంపీ గురుమూర్తి, నారాయణ స్వామి. కూటమి నేతలు మాత్రం గోశాలకు అనుమతించి గేటు బయట పోలీస్ పహారా. మీ వరకు రండి, బల ప్రదర్శన చెయ్యకండి అని చెప్పినా కూడా వీళ్ళు అదే పని చేస్తారు. దాని మీద ఇక ఆపాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళందరినీ ఎందుకు అనుమతించాలి? ఏం వీళ్ళ సవాల్ విసిరితే వెనక మంది మార్బలం లేకపోతే వీళ్ళు బయటకు అడుగు పెట్టలేరా అనే దాని మీదనే కదా ఇప్పుడు మొత్తం ఈ వ్యవహారం మొత్తం నడిచింది. దీంతో ఇక అసెంబ్లీ ఎల్ఎన్టీకి, హైకోర్టు ఎన్సీపీకి. ఇక అమరావతి గురించి చెప్పదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడనేది అందరికీ తెలిసింది. ఇక మళ్ళీ ప్రత్యేకించి దాని మీద చెప్పుకోవాల్సిన పనేం లేదు. కాకపోతే ఇక్కడ మరొకటి, ఇది ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం ఉంది ఇక్కడ. రాష్ట్రపతిని కోర్టులు ఆదేశించలేవు, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ స్పష్టీకరణ. కానీ మరి నిన్న ఈ బిల్లుల విషయంలో దాన్ని ఆమోదించకుండా టైం అయిపోతున్నా అలాగనే పెట్టుకొని నిన్న దాని మీద హైకోర్టులో వచ్చిన ఈ తీర్పు మీదట ఇప్పుడు ఉలిక్కి పడటం ఈ పార్టీ వంతయింది. ఎందుకంటే ఇంక అందరికీ తెలిసిందే, అధికారంలో ఉన్న వాళ్ళు నియమించుకునే గవర్నర్లే ఉంటారు. మరి ఎస్పెషల్లీ ఇది తమిళనాడు విషయంలోనే జరిగింది. యాక్చువల్గా రేపు తమిళనాడులో రాబోయే ఎన్నికలకు గాను ఇక అక్కడ ఉన్న దాన్ని సమాయత్తం చేసుకుంటానికి ఎన్నెన్ని రకాలైన అస్త్రాలు ఉన్నాయో అవి అన్నిటినీ బీజేపీ కూడా ఇప్పుడు బయటకు తీస్తోంది. దాంతోపాటుగా ప్రతిగా మరి అక్కడ డిఎంకే పార్టీ కూడా వాళ్ళు మొన్ననే కోర్టు ద్వారా కొంత ఊరట పొందటం మూలాన ఇక దెబ్బ వీళ్ళకి కొట్టింది. దాంతోపాటుగా ఇక్కడ వీళ్ళు రాజకీయ పార్టీలు కూడా తెలుసుకోవలసినవి, మరి గవర్నర్ పంపించిన బిల్లుపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం పట్ల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది నిజంగా ఆందోళనకరం అన్నారు. రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదన్నారు. సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంటుగా వ్యవహరించకూడదన్నారు. సూపర్ పార్లమెంటుగా వాళ్ళు వ్యవహరించరు, కానీ హోందాగా మీరే వ్యవహరించాలి. ఇలాంటి పరిస్థితి కోర్టు దాకా వెళ్లే పరిస్థితి అంటే అధికారంలో మీకు సంబంధించిన వాళ్ళు లేకపోతే కానీ మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న ఏదైనా ప్రాంతీయ పార్టీలు అక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంటే వాళ్ళని వేధించటానికి ఇక ఈ గవర్నర్ అనే ఒక వ్యవస్థను అడ్డం పెట్టుకొని మీకు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని వాళ్ళు కావలసిన వాటన్నిటిని ఆపేసి కూర్చుంటే మరి సుప్రీంకోర్టు కలగజేసుకోక ఏం చేస్తుంది? ఇంకా ఇక్కడ ఈ భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా కొంత న్యాయం జరుగుతుంది అంటే అది కోర్టులలో మాత్రమే అని ప్రజలందరూ ఏకగ్రీవంగా నమ్మటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ వ్యవస్థకు కూడా చిన్నగా మకిలి అంటటం మొదలుపెట్టింది. మొన్న బయటపడిన ఈ కాలిపోయిన కరెన్సీ నోట్ల గురించి దాంట్లో కూడా పెద్దగా సమాచారం ఏమి బయటకు రానివ్వకుండాను దాన్ని విచారణ ఏ రకంగా సాగుతుందనేది ఓపెన్గా ఏం జరగకపోవటం వల్ల దాని మీద కొద్దిగా అనుమానాలు వస్తూ ఉన్నప్పటికీ అప్పుడే మరి బెయిల్ వచ్చిందనగానే బెయిల్ ఎలా వచ్చింది అని కొంతమంది అనుకుంటూ ఉంటే వాళ్ళకి పలానా వాళ్ళకి బెయిల్ రాలేదు అని అనగానే రాకపోవటానికి కారణం ఇదై ఉండొచ్చా అని ఊహాగానాలు రావటం మొదలుపెట్టాయి. ఇవి ఒక రకంగా చిన్నగా కోర్టులకు కూడా అంటుతుంది ఆ మకిలి. దాన్ని మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈ విషయంలో మాత్రం ఈ రాష్ట్రపతిని కోర్టులు ఆదేశించలేవు అనే దాంట్లో మాత్రం రాష్ట్రపతికి కానీ గవర్నర్ కానీ వాళ్ళు కూడా స్వయంగా పనిచేయటానికి ఒక దిశానిర్దేశం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని పార్టీలకు అతీతంగా పనిచేసి పెట్టాలి. ఏ వ్యవస్థలో మనం ఉన్నామో ఆ వ్యవస్థకు అనుగుణంగా పనిచేయాలి. కానీ మనకి పైనుంచి మనల్ని నియమించటానికి మనకి సహకరించిన పార్టీలకో లేకపోతే మనల్ని నియమించిన పార్టీలకో మనం నమ్మిన పార్టీలకి వాటికి వత్తాసు పలికే విధంగా వీళ్ళు కూడా ఉండకూడదు. రాజకీయాలు ఎప్పుడో భ్రష్టు పట్టిపోయినాయి అని చాలా నాళ్ళ బట్టి అందరూ అనేదే. ఇక కోర్టులకు కూడా చిన్నగా మకిలి అంటున్న ఈ సమయంలో వాళ్ళు కూడా ఏదో ఒకటి చేసే ప్రయత్నం జరిగే దాంట్లో మళ్ళీ అడ్డం పడి ఆపేస్తూ ఉంటారు.
అసలు ఇంకా అత్యద్భుతమైన విషయం ఏంటంటే జగన్ పాలనలో అత్యుత్తమ పోలీసింగ్. అత్యుత్తమ పోలీసింగ్ అని అంటే మా బోటి వాళ్ళందరికీ బాగా తెలిసిందే, ప్రజలందరూ కూడా చాలామంది చూసింది, మేము స్వయంగా అనుభవించింది. కొండబద్దల్ని కూడా నిర్బంధించే ప్రయత్నం చేశారు, దాడులకి ప్రయత్నించారు, కేసులు దాడి జరిగిందని మా మీద ఫిజికల్గా యాక్సిడెంటల్ అటాక్ జరిగిందని వెళ్ళి కేసు ఇస్తున్న తీసుకోలాంటి పరిస్థితులన్నీ ఉన్న తర్వాత జగన్ పాలనలో అత్యుత్తమ పోలీసింగ్ అని చెప్పుకునేవాడు ఎవడైనా ఉంటాడా? జగన్. ఎందుకంటే నిన్నేదో మరి పోలీసింగ్ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2వ స్థానం వచ్చింది అని మరి ఇక వాళ్ళ పార్టీకి సంబంధించిన వీళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటే ఇప్పుడు జగన్ పాలనలోనే అండి దేశంలో 2వ స్థానంలో ఏపీ. ఇండియా జస్టిస్ నివేదిక పోలీసు పనితీరు, న్యాయ సహాయం, జైళ్ల పరిస్థితిపై అధ్యయనం. వైఎస్ఆర్సీపీ పాలనలో గణనీయంగా మెరుగుపడిన వ్యవస్థ. గణనీయంగా మెరుగుపడింది ఎవరికి? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి. ఇప్పుడు అనంతబాబు లాంటి వాళ్ళు అందరూ లోపల ఉన్నారనుకోండి, వాళ్ళకి నడిచినది నడుస్తూనే ఉంది. అదే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని జైల్లో పెడితే వాళ్ళకి ఏ రకంగా వేధించాలో అన్ని రకాల మాటలు మాట్లాడతారు. దాంతోపాటుగా అసలు పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. మరి ఈ రోజున ఎంతమంది పోలీసులు, విశాల్ గున్ని కావచ్చు, క్రాంతి రాణా టాటా కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, మరి సునీల్ కుమార్ కావచ్చు, లేకపోతే సిఐడి నుంచి సంజయ్ కావచ్చు, ఎంతమంది హయ్యర్ అఫీషియల్స్ ఐపీఎస్ చదువుకున్న వ్యక్తులు సస్పెండ్ అయ్యే పరిస్థితికి ఎందుకు వచ్చారు? వాళ్ళు పోలీసు వ్యవస్థలో కూడా గోల్మాల్ చేసిన కొంతమంది అయితే అసలు వ్యవస్థను అడ్డం పెట్టుకొని గోల్మాల్ చేసిన వాళ్ళు. జత్వానీ కేసులో ఏం జరిగిందో ఆ ముగ్గురు అరెస్ట్ అయ్యి సస్పెండ్ అయ్యి కూర్చున్నారు. ఈ రోజున కనీసం ఒక కంప్లైంట్ ఇచ్చిన దానికి వీళ్ళు ప్రయాణం చేసిన తేదీకి కూడా డిఫరెన్షియేషన్ చూసుకోకుండా దాన్ని కూడా సరిగా పట్టించుకోకుండా తీసుకొని వెళ్ళి ఆ నటి జత్వానీని తీసుకొచ్చి వేధించడం మొదలుపెట్టారు. ఇలాంటివన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు వచ్చి జగన్ పాలనలో ఎంత పోలీసింగ్ జరుగుతోంది అని అంటే ఇంకా ఈ సాక్షి యొక్క దీన్ని మరి ఏం చెప్పుకోవాలో మనకి తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఓదరగొట్టి ఏదో మాట్లాడతాడు, దాన్ని ఈ సాక్షి పేపరు ఇంకా ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డికి జాకీలు పెట్టి లేపాలనే ప్రయత్నం చేస్తా. పోలీసు వ్యవస్థలో నిజంగా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి అత్యుత్తమ పాలన అందించినట్టుగా ఏమైనా ఎవరైనా ఒప్పుకునేదైనా? గతంలో విపక్షంలో ఉన్న ఈ టీడీపీ పార్టీని కానీ జనసేన పార్టీని వేధించే విషయంలో కానీ సామాన్యుల్ని సైతం మాస్క్ అడిగినందుకు కానీ లేకపోతే మిగతా ఈ ఇసుక దందాలని నిలువరింప చేయటానికి ప్రయత్నం చేసిన వాళ్ళ మీద కానీ లేకపోతే సామాజిక బాధ్యత కలిగి ఉండి ప్రశ్నించే వాళ్ళని కానీ వీళ్ళందరికీ ఏ గతి పట్టిందో అందరికీ తెలిసిన తర్వాత ఇక జగన్ హయాంలో అత్యుత్తమ పోలీసింగ్ అంటే ఇంకేం చెబుతాం, ఏం చెప్పగలం? ఈ సాక్షి రాతలని రోజు ఇలా చెప్పుకోవటం తప్ప ఇంకేం చేయగలం మనం? ఇదే ఈరోజు కుండబద్దలు.